సెంట్రల్ లో బీజేపీనే వస్తుంది. బీజేపీ వస్తేనే 100% బీజేపీ ఉండాలండి సెంటర్ లో. నెక్స్ట్ బీజేపీ రావచ్చు. మోస్ట్లీ బీజేపీ ఎక్కడ రావాలి? బీజేపీ ఈసారి బీజేపీ. సెంట్రల్ లో బీజేపీనే వస్తుంది. ఎందుకు బీజేపీ వస్తుంది? బీజేపీ ఎందుకు వస్తుంది అనుకుంటే వాళ్ళది అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళదే వస్తుంది. అది కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళతో కలుపుకొని వీళ్ళతో కలుపుకుంటే ఏంటంటే ఎవరు లీడ్ చేయాలనేది వాళ్ళకి ఒకరికొకరికి యువ ఉంది వాళ్ళకి, కాబట్టి రారు వాళ్ళు. ఇది ఎప్పుడు కొట్లాటే. కానీ ఇక్కడ మాత్రం మన తెలంగాణలో అయితే మాత్రం కాంగ్రెస్ ఎంపీ సీట్లు వస్తాయి. ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఎక్కువ 12 సీట్లు వస్తాయి. మంచి వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు ఇక్కడ 10 సంవత్సరాల బట్టి స్కామ్ చేస్తుంటే వాళ్ళు ఎవరేం మాట్లాడలేదు అసలు ఆ స్కామ్ గురించి. మరి ఇప్పుడు అన్ని వాళ్ళ ఏమైతే వాళ్ళు కొన్ని ప్రైమ్ మినిస్టర్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది కదా, మొత్తం వాళ్ళదే ప్రైమ్ మినిస్టర్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళు ఏం చేయలేదు కదా. కాళేశ్వరంకి ఇప్పుడు బీజేపీ మళ్ళీ గెలిస్తే ఏమని చేయగలుగుతామని చెప్తున్నారు కదా. ఏం చేయలేరు, ఏం కాదు అసలు, ఏం చేయలేరు. అంటే కాంగ్రెస్ వాళ్ళిద్దరు ఒకటే. సెంట్రల్ బీజేపీ వస్తే మంచిదా, కాంగ్రెస్ బీజేపీ వస్తేనే మంచిది. ఎందుకని? ప్రతిదీ ఆర్టికల్ 370 ఆర్టికల్ కానీ, ఈరోజు రామ మందిరం కానీ, అన్ని మనం అనుకున్నాయి ఎన్నో సంవత్సరాలు కానివి కూడా ఇప్పుడు అవుతున్నాయి, అన్ని సాధ్యమైపోతున్నాయి కదా. వాటి కోసం మళ్ళీ కూడా బీజేపీ రావాలి. అంటే ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మళ్ళీ బీజేపీకి పూర్తి స్థాయిలో బీజేపీ వస్తుంది. ఇక్కడ అన్ని బీజేపీ వస్తాయి. మీరు బీజేపీ పార్టీ? అవును, బీజేపీ. మీరు నియోజకవర్గం? దేవరకొండ నియోజకవర్గం. దేవరకొండ అంటే మీకు కోనీరు వస్తుంది కాదు, నల్గొండ. ఎవరు వస్తారు? నల్గొండ ఎక్కడైనా సరే బీజేపీ ఎంపీ వస్తుంది. బీజేపీ వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. అంటే 10 సీట్లలో 12 సీట్లు వస్తాయని చెప్తున్నారు. రాష్ట్రాన్ని వదిలిపెట్టారండి, కేంద్రాన్ని వదిలిపెట్టారండి. రాష్ట్రానికి చైర్మన్ అంటే రాష్ట్రం ఎవరైనా కేంద్రం మాత్రం మోడీ ఉంటారు. అంటే రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేస్తున్నాడు. ఏది చేసినా వేస్ట్ అండి. నెక్స్ట్ పిఎం మోడీ కావాలా లేకపోతే ఆదిత్యనాథ్ కావాలి? మోడీయే కావాలి. ఆదిత్యనాథ్ కూడా మోడీ అయిపోయిన తర్వాత ఆదిత్యాన్ని వస్తే ఇంకా ప్రపంచం ఏముంటది, ఇంకా భారతదేశం మారిపోతుంది, ప్రపంచమే ఉంటుంది. 100% బీజేపీ ఉండాలండి సెంటర్ లో. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ చేసే పనులు గత 70-75 సంవత్సరాలుగా ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా కన్స్ట్రక్టివ్ గా చేయలేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు బ్రహ్మాండమైన హైవేస్ వేస్తున్నారు, వాళ్ళు డిఫెన్స్ రక్షణకు సంబంధించిన వరకు చాలా చక్కగా దేశాన్ని కాపాడుతున్నారు. ఆర్టికల్ 370 తీసుకొచ్చారు, రామ మందిరం నిర్మాణం చేశారు. వాట్ నాట్ వాళ్ళు చేసినటువంటి పనులు ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఇంత క్రితం చేయలేదు, ఇక ముందు చేయదు. ఓన్లీ బీజేపీనే చేస్తారు. అంటే రామ మందిరం అనేది ఒక ఎలక్షన్ స్టంట్ అంటున్నారు. అది ఎలక్షన్ స్టంట్ ఏంటంటే మన సనాతన ధర్మం గురించి రామ మందిరం కడతామని 500 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాము. ఆ పోరాట ఫలితం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న కన్స్ట్రక్టివ్ వర్క్ అంతా ఇప్పుడు అది వర్కౌట్ అయింది మనకి. అదేమి ఎలక్షన్ స్టంట్ ఏం కాదు, అది మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. మనం అంతా అంటున్నాం కదా రామరాజ్యం అని, భారతదేశంలో రామరాజ్యం ఉందని చెప్పి. మరి ఆ రామరాజ్యం ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట మనకి, సింపుల్ అంతే. ఇప్పుడు బీజేపీ నుండి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎవరైతే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈటల రాజేందర్ గారు. అవును, ఇప్పుడు ఆయన గురించి అని ఈరోజు రోడ్ షో చేస్తుంది. అవునండి, తప్పనిసరిగా రోడ్ షో జరగవలసిందే. 100% ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నిక అవుతారు, నో డౌట్ అట్ ఆల్. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్లా ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కనుక స్టేట్ గవర్నమెంట్ వరకు కాంగ్రెస్ పార్టీ ఓకే ఫైన్, వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నంత మాత్రాన్ని లోక్సభ సీట్లు కాంగ్రెస్ కి రావాలని ఏమీ లేదు. బీజేపీ పార్టీ సెంటర్లో ఉంది కాబట్టి చేయగల సత్తా బీజేపీకి ఉంది కాబట్టి బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా, ఇది 100% షూర్. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళందరికీ ఎంపీ సీట్లు ఇస్తుంది బీజేపీ, తెలుస్తున్నాయి ఎలా? దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఎమ్మెల్యేగా ఓడిపోయారు బీజేపీ అంటే ఎంపీగా గెలవకూడదు అనేటువంటి రూల్ ఎక్కడ లేదు. ఎంపీగా గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోవచ్చు, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎంపీగా ఓడిపోవచ్చు. కారణం ఏంటంటే అనేక రకాలైన ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్, తెలంగాణ ఉన్నటువంటి గవర్నమెంట్ రకరకాల జిమ్మికులన్నీ చేసి బీజేపీ వాళ్ళని ఏదో విధంగా ఓడగట్టాలనే ఉద్దేశంతో కొంతమందిని ఓడగొట్టినమాట వాస్తవం, అది అందరికీ తెలుసు, జగద్విదితం. కాబట్టి ఇప్పుడు అటువంటి జరిగేందుకు అవకాశం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కొంచెం పారదర్శకంగా ఉంది అని అనిపిస్తుంది.
సో డెఫినెట్గా ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి, బీజేపీ గెలిచి తీరుతుంది. లాస్ట్ క్వశ్చన్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అయితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇద్దరు కలిసి పోటీ చేయాలా, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కలిసి పోటీ చేయాలా? ఎన్నోసార్లు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీతో మేము కలం ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ప్రతిసారి మేము బీఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లో మేము కలిసే ప్రశ్న లేదని చెప్పి పదే పదే నొక్కి ఒక్కాణిస్తున్నారు. ఇంకా దాని గురించి మళ్ళీ ప్రశ్న ఎక్కడ వస్తుంది కాదు ఇస్తుంది. సో 100% వాళ్ళిద్దరు ఒకటే కాదు, ఒకటి కారు కూడా ఎప్పటికీ కూడా. సెంట్రల్ లో కాంగ్రెస్ ఉంటే బాగుంటుందా, బీజేపీ ఉంటే బాగుంటుందా? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది. ప్రస్తుతానికి దేశం డెవలప్మెంట్ బాగా నడుస్తుంది. సో ఇంకొకసారి కూడా బీజేపీ వస్తే మనకి ఉన్న పరిస్థితులు కొద్దిగా బాగుపడతాయి. ఎందుకంటే ఇంతకుముందంటే మనం చూస్తూనే ఉన్నాం, దేశం చాలా పురోగతి తగ్గింది. సో ఇప్పుడు సబ్సిడీ తగ్గింది, సో ఇన్కమ్ జనరేషన్ పెరుగుతూ ఉంది. దాంతోపాటు మనకు సబ్సిడీ కూడా తీసేయాలి, తీసేస్తేనే మనం దేశాన్ని వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ అయితే నువ్వు ఎవరు చెప్పినా చెప్పకపోయినా బీజేపీనే వస్తుంది 100% మనం ఉన్న అనాలిసిస్ ప్రకారం. సో నెక్స్ట్ బీజేపీ రావచ్చు, బీజేపీ వస్తేనే బెస్ట్ అనుకుంటున్నాం మేము. నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా స్టేట్లో ఉన్నివ్వండి, ఇక్కడ ఉన్నివ్వండి. కాంగ్రెస్ మార్పు కోరుకున్నారు ప్రజలు, కానీ మార్పు కావాలి, మార్పు వస్తుంది. బీజేపీ సెంట్రల్ లో బీజేపీ ఉండాలా, ఇక్కడైతే కాంగ్రెస్ కాదు. ఎక్కువ సీట్లు ఇక్కడ బీజేపీకి వస్తే రేపు తెలంగాణ డెవలప్మెంట్ కి కొద్దిగా ఫండ్స్ తేవడానికి ఈజీగా ఉంటుంది. సో అనుకోవడం ఎంపీ సీట్లు ఎక్కువ రావాలి అదే అనుకుంటున్నాను. నేనైతే బీజేపీ రావాలని అనుకుంటున్నాను ఎంపీ సీట్స్ అయితే. మోస్ట్లీ బీజేపీ ఎక్కువ రావాలనుకుంటున్నాను. బీజేపీ రావాలనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ ఆల్రెడీ సో మెనీ ఇయర్స్ చూసాం, ఆల్రెడీ చాలా ఇయర్స్ చూసాం. మోస్ట్లీ అంత డెవలప్మెంట్ అయితే ఏం కనిపించలేదు. సర్టన్ టైం తక్కువ టైంలోనే బీజేపీ మోస్ట్లీ రికవరీ చేసింది. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 370 ఆర్టికల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అంటే పర్సనల్గా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి సాల్వ్ చేసింది. అలా ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి కదా. నా ఉద్దేశంతో వస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి? ఆల్రెడీ కాంగ్రెస్ అంటే ఇక్కడైతే రాకపోవచ్చు బీజేపీ, ఎందుకంటే కష్టం. ఎందుకంటే ఫార్మేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా కూడా ఏమి రాదు. బీజేపీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా 2 సీట్లు వచ్చాయి, ఎంపీ సీట్లు. 2 సీట్లతో స్థాపించిన సంస్థ ఈరోజు 300 సీట్లు ప్లస్ పెరిగింది. అలాగే సర్టన్ టైం పట్టుద్ది, కొద్ది టైం పట్టుద్ది. దానివల్ల ప్రజెంట్ కాంగ్రెస్ ఇక్కడైతే ఉంది, రన్ చేస్తుంది. సెంట్రల్లో అయితే మాత్రం బీజేపీ మళ్ళీ వస్తుంది, రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ మనకి చూసేటప్పుడు ఏమన్నా 370 ఆర్టికల్ కానీ అయోధ్య రామ మందిరం చాలా ఉన్నాయి. అవి చూసేవాడు చిన్నగా కనిపిస్తుంది, కానీ అది ఒక ఉద్యమంలో తయారైంది. దాని మీద ఎంతో మంది ప్రాబ్లం ఫేస్ చేశారు, ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఒక అచీవ్మెంట్లో అనిపిస్తుంది, అది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాంటి అచీవ్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి రావాల్సినవి. అవన్నీ రావాలంటే సర్టెన్గా ఒక పార్టీ రన్నింగ్ చేస్తే, ఒకే పార్టీ లీడింగ్లో కొన్ని సంవత్సరాలు ఉంటే డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాను. పైగా కూడా సెంట్రల్లో బీజేపీ ఉంది. ప్రతి స్టేట్లో ఏ డెవలప్మెంట్ జరగాలన్నా సెంట్రల్ నుంచి ఒక 60% ఎబో ఫండ్స్ అనేది ఖచ్చితంగా రావాలి. ఇక్కడ బీజేపీకి సీట్లు పెరిగితే ఏమవుద్దంటే సెంట్రల్ నుంచి ఇంకా ఫండ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో పని మనం ఎక్కువ తీసుకుంటాం కదా, అలా ఇక్కడ వాళ్ళ సంస్థ అని అనుకోగలిగితే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. మన దగ్గర ఉన్న డబ్బులతో పాటు సఫిషియెంట్గా ఇంకా సెంట్రల్ అమౌంట్ కూడా మనకి యాడ్ అయింది అనుకో. ఎందుకంటే ప్రతి స్టేట్ నుంచి సర్టెన్గా ట్యాక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పే చేస్తున్నారు. అలాంటప్పుడు సెంట్రల్ నుంచి మనం ఎక్కువ రాబట్టుకోగలిగితే మన స్టేట్కి ఎక్కువ డెవలప్ చేసుకోగలం. కాబట్టి సెంట్రల్ నుంచి వాళ్ళు చెయ్యాలంటే సెంట్రల్కి మనం సపోర్ట్గా, మనకి ఎవడన్నా పెట్టాలంటే మనం సపోర్ట్ చేయాలిగా. అలా మనం సపోర్ట్ చేస్తున్నామని చూపించుకోవాలి అంటే వాళ్ళు పోటీ చేస్తున్న తక్కువ స్థానాల్లో మనం గెలిపించగలిగితే వాళ్ళకి మన మీద ఒక హోప్ వస్తుంది. అయితే ఈ స్టేట్ మనం చేయగలం, ఫర్దర్గా మన డెవలప్మెంట్ ఉంది అని. మన డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళ డెవలప్మెంట్ కూడా చూసుకుంటారు కదా. అలా చేస్తే బాగుంటుంది, బీజేపీ వస్తే ఇంకా డెవలప్ అవుతుంది అని నా పర్సనల్ ఒపీనియన్. ప్రతి ఒక్కరికి ఎవరి ఒపీనియన్ అనుకుంటుంది పార్టీ పరంగా. అలా నా ఒపీనియన్ అయితే బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ సీట్లు మేము గెలుస్తాం మాట్లాడతాం చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత కూడా దగ్గర మీకు 4 స్టేట్లు రిజల్ట్ వచ్చాయి. 4 స్టేట్లో ఒక్క తెలంగాణ వదిలేసి మిగతా 3 స్టేట్లో కూడా మీకు ఎక్కడ కూడా ఎఫెక్ట్ అనేది కనిపించలేదు. రిజల్ట్ నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ప్రజలు రిజల్ట్ ఇచ్చేశారు ఎంతవరకు అనేది. కాబట్టి అది సర్టెన్గా మనం ప్రత్యేకంగా చూసేది ఏమీ లేదు. 4 స్టేట్లో ఒక స్టేట్ గెలిచి 3 స్టేట్లు ఓడిపోయిందంటే పాదయాత్ర ఎంతవరకు ఎఫెక్ట్ చూపించిందని మీరు చూసే వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఒక పాదయాత్ర నేను డెవలప్మెంట్ కావాలి, ఎంతవరకు పర్సన్ పాదయాత్రలో చేయడం వల్ల పర్సన్ రీచ్ అవుతాడు, అది పెద్ద ఇంపాక్ట్ కాదు. మనం చేసిన అభివృద్ధి రీచ్ అవ్వాలి, అది ఎంతవరకు రీచ్ అయ్యింది అనేది మన రిజల్ట్ బట్టి తెలిసిపోతుంది. మీరు అన్న అయోధ్య ఉంది, అయోధ్య కూడా మొత్తం పూర్తి కంప్లీట్ కాకముందే ఓపెనింగ్ చేశారు. ఓన్లీ అధికారం కోసం, అంటే మళ్ళీ ఎలక్షన్ల స్టెంట్ అని ఉంటుంది కదా. అలానే ఉంది. ఇప్పుడు
దగ్గరలో అయోధ్య రామ మందిరం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అన్ని సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్ కనీసం స్టార్ట్ చేయలేదు. వీళ్ళ పోనీ చాలా మంది అంటారు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, 80% అయింది, 90%. అట్లీస్ట్ మనం 60% అయింది అనుకున్నాం. తక్కువ టైంలో 60% కంప్లీట్ చేశారు. అన్ని సంవత్సరాల్లో 1% కూడా స్టార్ట్ చేయలేదు కదా. అలాంటప్పుడు 1%తో పోలిస్తే 60% ఎక్సెస్ కదా. అది ఖచ్చితంగా రిమైన్ కూడా పూర్తి అవుద్ది. ఇప్పుడు మీరు అన్నట్టే ఓ 80% 20% ఉండిపోయింది, గవర్నమెంట్ మారితే ఆగిపోద్ది కదా. కానీ ఇదే గవర్నమెంట్ వస్తే పూర్తి అవుద్ది కదా. పని పూర్తి అవ్వాలి అంటే ఒకే పర్సన్ రన్నింగ్ లో ఉండాలి. ఒక లీడర్ అనేవాడు కంటిన్యూగా ఉంటే ఎక్కువ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఈటల రాజేందర్ సీట్ కన్ఫర్మ్ చేసి ఈరోజు రోడ్ షో చేస్తున్నాను మోదీ వచ్చి. అవునవును. అదేమో ఇంతవరకు ఈటల రాజేందర్ ప్లస్ పాయింట్ అవకాశం ఉంది. మోస్ట్లీ చాలా వరకు అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే తెలంగాణలో బీజేపీ తరఫు నుంచి ఏ క్యాండిడేట్ అయితే నిలబడ్డాడో తనకు ఓట్ పోలింగ్ పడేది మోడీని చూసే. బీజేపీ గవర్నమెంట్ చేసిన పనులని తర్వాత మోడీ డెవలప్మెంట్ని చూసే పడుతుంది. కాబట్టి మోడీ సర్టెన్గా వస్తే ఇంకా ఇంపాక్ట్ కనిపిస్తుంది. మనకి ఏదైతే ఒక నచ్చిన వాడిని మనం దూరం నుంచి వస్తాం, వాడి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇంకా ఇంపాక్ట్ పెరిగింది. ఖచ్చితంగా ప్లస్సే తప్ప మైనస్ అయితే కాదు, ఇంపాక్ట్ అయితే జరిగింది. ఈరోజు బీజేపీ రోడ్ షో ఉంది కదా సార్, దాని గురించి మీ ఒపీనియన్? అంతే ఇక అది రాజకీయ లబ్ధికి వస్తుంది అంతే. అది ఎవరికి ఎక్కువ ఉపయోగపడచ్చు అంటారు? బీజేపీ వాళ్ళకి అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ ఎక్కువ ఇంపాక్ట్ చూపించేలా బీజేపీ ఈసారి ఎందుకంటే ఆయన వేవ్ ఉంది కదా, ఉంది కాబట్టి ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. సెంటర్ లో ఏదో వస్తుంది బీజేపీ పక్క. ఇక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో, అవి నేషనల్ హైవేస్ కానీ ఇవి ఉన్నాయి కదా, కాబట్టి ఆయన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ దాదాపు. ఇక చూపించలేదు అంతే. ఇక వాళ్ళ దాంట్లో ఇండియా కూడా సరిగా లేదు కదా. ఈయనైతే మోదీ ఫర్ అన్నట్టు అయిపోయింది. వచ్చే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక ఆయనే రావాలి. కొద్దిగా చూపించు. ఈసారి మాత్రం ఆయన గెలవచ్చు. ఇంకొకటి మాక్సిమం బీజేపీ ఇంతకు ముందు దాంట్లో దానివల్ల ఏమైనా మైనస్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఏం లేదు, మైనస్ ఏం లేదు, ప్లస్ అవ్వడు ఆయనకి. ఈసారి మాత్రం విన్ అయ్యి మల్కాజీ నుంచి ఆయన విన్ అవుతాడు. ఆయన పర్సన్ ఆయనకి అయితే ఆయనకి. ప్రకారం సో నెక్స్ట్ బీజేపీ రావచ్చు. బీజేపీ వస్తేనే బెస్ట్ అనుకుంటున్నాం మేము. నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా స్టేట్ లో ఉన్నివ్వండి, ఇక్కడ ఉన్నివ్వండి. కాంగ్రెస్ మార్పు కోరుకున్నారు ప్రజలు, కానీ మార్పు కావాలి, మార్పు వస్తుంది. బీజేపీ సెంటర్ లో బీజేపీ ఉండాలా, ఇక్కడైతే కాంగ్రెస్ కాదు. ఎక్కువ సీట్లు ఇక్కడ బీజేపీకి వస్తే రేపు తెలంగాణ డెవలప్మెంట్ కి కొద్దిగా ఫండ్స్ తేవడానికి ఈజీగా ఉంటుంది. సో అనుకోవడం ఎంపీ సీట్లు ఎక్కువ రావాలి అని అనుకుంటున్నాను. నేనైతే బీజేపీ రావాలని అనుకుంటున్నాను ఎంపీ సీట్స్ అయితే. మోస్ట్లీ బీజేపీ ఎక్కువ రావాలనుకుంటున్నాను. బీజేపీ రావాలనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ ఆల్రెడీ సో మెనీ ఇయర్స్ చూసాం, ఆల్రెడీ చాలా ఇయర్స్ చూసాం. మోస్ట్లీ అంత డెవలప్మెంట్ అయితే ఏం కనిపించలేదు. సర్టన్ టైం తక్కువ టైంలోనే బీజేపీ మోస్ట్లీ రికవరీ చేసింది. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 370 ఆర్టికల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అంటే పర్సనల్గా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి సాల్వ్ చేసింది. అలా ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి కదా. నా ఉద్దేశంతో వస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి? ఆల్రెడీ కాంగ్రెస్ అంటే ఇక్కడైతే రాకపోవచ్చు బీజేపీ, ఎందుకంటే కష్టం. ఎందుకంటే ఫార్మేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా కూడా ఏమి రాదు. బీజేపీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా 2 సీట్లు వచ్చాయి, ఎంపీ సీట్లు. 2 సీట్లతో స్థాపించిన సంస్థ ఈ రోజు 300 సీట్లు ప్లస్ పెరిగింది. అలాగే సర్టన్ టైం పట్టుద్ది, కొద్ది టైం పట్టుద్ది. దానివల్ల ప్రజెంట్ కాంగ్రెస్ ఇక్కడైతే ఉంది, రన్ చేస్తుంది. సెంట్రల్లో అయితే మాత్రం బీజేపీ మళ్ళీ వస్తుంది, రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ మనకి చూసేటప్పుడు ఏమన్నా 370 ఆర్టికల్ కానీ అయోధ్య రామ మందిరం చాలా ఉన్నాయి. అవి చూసేవాడు చిన్నగా కనిపిస్తుంది, కానీ అది ఒక ఉద్యమంలో తయారైంది. దాని మీద ఎంతో మంది ప్రాబ్లం ఫేస్ చేశారు, ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఒక అచీవ్మెంట్లో అనిపిస్తుంది. అది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాంటి అచీవ్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి రావాల్సినవి. అవన్నీ రావాలంటే సర్టెన్గా ఒక పార్టీ రన్నింగ్ చేస్తే, ఒకే పార్టీ లీడింగ్లో కొన్ని సంవత్సరాలు ఉంటే డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాను. పైగా కూడా సెంట్రల్లో బీజేపీ ఉంది. ప్రతి స్టేట్లో ఏ డెవలప్మెంట్ జరగాలన్నా సెంట్రల్ నుంచి ఒక 60% ఎబో ఫండ్స్ అనేది ఖచ్చితంగా రావాలి. ఇక్కడ బీజేపీకి సీట్లు పెరిగితే ఏమవుతుందంటే సెంట్రల్ నుంచి ఇంకా ఫండ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో పని మనం ఎక్కువ తీసుకుంటాం కదా, అలా ఇక్కడ వాళ్ళ సంస్థ అని అనుకోగలిగితే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది.
మన దగ్గర ఉన్న డబ్బులతో పాటు సఫిషియెంట్ గా ఇంకా సెంట్రల్ అమౌంట్ కూడా మనకి యాడ్ అయింది అనుకో, ఎందుకంటే ప్రతి స్టేట్ నుంచి సర్టెన్ గా ట్యాక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పే చేస్తున్నారు. అలాంటప్పుడు సెంట్రల్ నుంచి మనం ఎక్కువ రాబట్టుకోగలిగితే మన స్టేట్ కి ఎక్కువ డెవలప్ చేసుకోగలం. కాబట్టి సెంట్రల్ నుంచి వాళ్ళు చేయాలంటే సెంట్రల్ కి మనం సపోర్ట్ గా, మనకి ఎవడన్నా పెట్టాలంటే మనం సపోర్ట్ చేయాలిగా. అలా మనం సపోర్ట్ చేస్తున్నామని చూపించుకోవాలి అంటే వాళ్ళు పోటీ చేస్తున్న తక్కువ స్థానాల్లో మనం గెలిపించగలిగితే వాళ్ళకి మన మీద ఒక హోప్ వస్తుంది. అయితే ఈ స్టేట్ మనం చేయగలం, ఫర్దర్ గా మన డెవలప్మెంట్ ఉంది అని. మన డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళ డెవలప్మెంట్ కూడా చూసుకుంటారు కదా. అలా చేస్తే బాగుంటుంది, బీజేపీ వస్తే ఇంకా డెవలప్ అవుతుంది అని నా పర్సనల్ ఒపీనియన్. ప్రతి ఒక్కరికి ఎవరి ఒపీనియన్ అనుకుంటుంది పార్టీ పరంగా. అలా నా ఒపీనియన్ అయితే బీజేపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ బాధ్యత ఇస్తుంటారు, సీట్లు మేము గెలుస్తాం సార్ మాదే అధికారం ఉంటుంది కదా. చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత కూడా దగ్గర మీకు 4 స్టేట్లు రిజల్ట్ వచ్చాయి. 4 స్టేట్లో ఒక్క తెలంగాణ వదిలేసి మిగతా 3 స్టేట్లో కూడా మీకు ఎక్కడ కూడా ఎఫెక్ట్ అనేది కనిపించలేదు. రిజల్ట్ నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ప్రజలు రిజల్ట్ ఇచ్చేశారు ఎంతవరకు అనేది. కాబట్టి అది సర్టెన్ గా మనం ప్రత్యేకంగా చూసేదేమీ లేదు. 4 స్టేట్లు ఒక స్టేట్ గెలిచి 3 స్టేట్లు ఓడిపోయిందంటే పాదయాత్ర ఎంతవరకు ఎఫెక్ట్ చూపించిందని మీరు చూసే వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఒక పాదయాత్ర నేను డెవలప్మెంట్ కావాలి, ఎంతవరకు పర్సన్ పాదయాత్రలో చేయడం వల్ల పర్సన్ రీచ్ అవుతాడు, అది పెద్ద ఇంపాక్ట్ కాదు. మనం చేసిన అభివృద్ధి రీచ్ అవ్వాలి, అది ఎంతవరకు రీచ్ అయ్యింది అనేది మన రిజల్ట్ బట్టి తెలిసిపోతుంది. మీరు అన్న అయోధ్య ఉంది, అయోధ్య కూడా మొత్తం పూర్తి కంప్లీట్ కాకముందే ఓపెనింగ్ చేశారు. ఓన్లీ అధికారం కోసం, అంటే మళ్ళీ ఎలక్షన్ లో స్టెంట్ అని ఉంటుంది కదా, దాని మీద అలానే ఉంది. ఇప్పుడు దగ్గరలో అయోధ్య రామ మందిరం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. అన్ని సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్ కనీసం స్టార్ట్ చేయలేదు. వీళ్ళ పోనీ చాలా మంది అంటారు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, 80% 90%. అట్లీస్ట్ మనం 60% అయింది అనుకున్నాం. తక్కువ టైంలో 60% కంప్లీట్ చేశారు. అన్ని సంవత్సరాల్లో 1% కూడా స్టార్ట్ చేయలేదు కదా. అలాంటప్పుడు 1% తో పోలిస్తే 60% ఎక్సెస్ కదా. అది ఖచ్చితంగా రిమైన్ కూడా పూర్తి అవుద్ది. ఇప్పుడు మీరు అన్నట్టే ఓ 80% 20% ఉండిపోయింది, గవర్నమెంట్ మారితే ఆగిపోద్ది కదా. కానీ ఇదే గవర్నమెంట్ వస్తే పూర్తి అవుద్ది కదా. పని పూర్తి అవ్వాలి అంటే ఒకే పర్సన్ రన్నింగ్ లో ఉండాలి, ఒక లీడర్ అనేది కూడా కంటిన్యూగా ఉంటే ఎక్కువ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఈటల రాజేందర్ సీట్ కన్ఫర్మ్ చేసి ఈరోజు రోడ్ షో చేస్తున్నాం మోదీ వచ్చి. అవునవును. ఇంతవరకు ఈటల రాజేందర్ ప్రెస్ పాయింట్ అవకాశం ఉంది. మోస్ట్లీ చాలా వరకు అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే తెలంగాణలో బీజేపీ తరఫు నుంచి ఏ క్యాండిడేట్ అయితే నిలబడ్డాడో తనకు ఓట్ పోలింగ్ పడేది మోడీని చూసే. బీజేపీ గవర్నమెంట్ చేసిన పనులని తర్వాత మోడీ డెవలప్మెంట్ని చూసే పడుతుంది. కాబట్టి మోడీ సర్టెన్గా వస్తే ఇంకా ఇంపాక్ట్ కనిపిస్తుంది. మనకి ఏదైతే ఒక నచ్చిన వాడిని మనం దూరం నుంచి వస్తాం, వాడి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇంకా ఇంపాక్ట్ పెరిగిద్ది. ఖచ్చితంగా ప్లస్సే తప్ప మైనస్ అయితే కాదు, ఇంపాక్ట్ అయితే జరిగిద్ది. ఈరోజు బీజేపీ రోడ్ షో ఉంది కదా సార్, దాని గురించి మీ ఒపీనియన్? అంతే, ఇక అది రాజకీయ లబ్ధి కొద్ది అంతే. అది ఎవరికి ఎక్కువ ఉపయోగపడచ్చు అంటారు? బీజేపీ వాళ్ళకి అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ ఎక్కువ ఇంపాక్ట్ చూపించేలా ఉంది. బీజేపీ ఈసారి, ఎందుకంటే ఆయన వేవ్ ఉంది కదా, ఉంది కాబట్టి ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. సెంట్రల్ లో ఏదో వస్తుంది బీజేపీ పక్క. ఇక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో, అవి నేషనల్ హైవేస్ కానీ ఇవి ఉన్నాయి కదా, కాబట్టి ఆయన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ దాదాపు. ఇక చూపించలేదు అంతే. ఇక వాళ్ళ దాంట్లో ఇండియా కూడా సరిగా లేదు కదా. ఈయనైతే మోదీ ఫర్ అన్నట్టు అయిపోయింది. వచ్చే బాగుంటుంది, ఇక ఆయనే రావాలి. కొద్దిగా చూపించు, ఈసారి మాత్రం ఆయన గెలవచ్చు. ఇంకొకటి మాక్సిమం బీజేపీ ఇంతకు ముందు దాంట్లో దానివల్ల ఏమైనా మైనస్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఏం లేదు, మైనస్ ఏం లేదు, ప్లస్ అవ్వడు ఆయనకి. ఈసారి మాత్రం విన్ అయ్యి మల్కాజీ నుంచి ఆయన విన్ అవుతాడు. ఆయన 100% ఆయనకి. సెంట్రల్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ. ఎందుకని? బీజేపీ రావడం వల్ల నరేంద్ర మోడీ గురించి అన్ని మంచి పథకాలు అన్ని పెట్టడం మంచిగా ఉంది. బాంబ్ బ్లాస్టింగ్ జరగలేదు ఇంతవరకు. చాలా మంచిగా ఉంది పరిపాలన విధానం, అన్ని విధాలుగా మంచిగా ఉంది. నరేంద్ర మోడీ వస్తేనే అందరికి కూడా మంచిగా ఉంటుంది, సస్యశ్యామలంగా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేస్తున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీ వస్తుందని వాళ్ళు బీజేపీ ఎందుకు రావాలని మీరు అనుకుంటున్నారు? ఎవరి అభిప్రాయం వాళ్ళది. బీజేపీ అయితే 100% వస్తుంది, బీజేపీ రావాలి. బీజేపీ రావడమే మంచిది, అందరికి అన్ని విధాలుగా మంచిగా ఉంది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆ పార్టీ పరంగా ఎవరికి కూడా ఏం బాధలు లేవు. అట్లా స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, మరి బీజేపీ వస్తుందంటున్నారా, టీఆర్ఎస్ కాంగ్రెస్? ఎంపీ పరంగా సీట్లు బీజేపీకి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఇక్కడ చాలా శాతం వరకు ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళకి బీజేపీ ఎంపీ సీట్లు ఇస్తారు కదా, దాని మీద అభిప్రాయం? అది నరేంద్ర మోడీని చూసే సీట్లు గెలవడానికి కారణం నరేంద్ర మోడీ గురించే, వాళ్ళ గురించి కాదు. అక్కడ